అంతరాష్ట్ర వెపన్స్ ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. 2016లో యూపీ రాంపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు 3 హెయిర్ సెలూన్స్ నడుపుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించారని వెపన్స్ తీసుకొచ్చారని తెలిపారు. సెలూన్ షాప్ లో వెపన్స్ పెట్టుకుని అమ్మాని ప్రయత్నించారన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 గేజ్ షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర 5 ఉన్నాయి. టోటల్ 18 రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్ కంట్రీ మేడ్ దిస్ గన్స్ ఇవి ఆయన దగ్గర అక్కడ వచ్చి బాలాపూర్ లో ఆయన షాప్ తీసుకొచ్చేసి బాలాపూర్ లో ఉన్న షాప్ ఆయన సొంతం షాప్ వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని రన్ చేస్తున్నాడు. సో ఆ షాప్ లో పెట్టుకొని అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను 2016 నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఈ ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతన్ని ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇతను వేరే నెట్వర్క్లు ఎవరో ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని చూస్తున్నారా, సోర్స్ ఏంటిది, ఇదంతా మేము అన్రావెల్ చేస్తాం. ఇప్పటికైతే ఇద్దరు నేరస్తులు పట్టుకోవడం జరిగింది, జీషన్ అండ్ అమీర్. వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు.